ఆధునిక ప్రపంచంలో చూడండి ప్రియులారా, ఏ కుటుంబాన్ని చూసినా కానీ, ఏ కుటుంబాన్ని పలకరించినా కానీ, క్రైస్తవుల కుటుంబాలలో కూడా ప్రియులారా బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీరు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కానీ, ఏ కుటుంబం వ్యక్తితో మాట్లాడినా కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టాన్ని తెలియజేస్తారు. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబాన్ని కట్టాలంటే, నిలబెట్టాలంటే, ఒకటిగా ఉంచాలంటే ఒకే ఒక మార్గం అండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మరొక మార్గం లేదు ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. మన కుటుంబాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థనని అలవాటు చెయ్యాలి. ప్రార్థనతో మన కుటుంబాలు బలపడాలి. ప్రియులకు దేవుని కీర్తన 127 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 127 1వ వచనం అందరికీ తెలిసినటువంటిది, చూడకుండా చదవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి యొక్క ప్రయాస వ్యర్థము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ఇంటిని ఎవరు కట్టారండి? ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలి. యెహోవా ఇల్లు కట్టనలే కట్టువారి యొక్క శ్రమ వ్యర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున నువ్వు అనుకుంటున్నావేమో, నా ఇంటిని పొరుగువారు కడతారు, పెద్దలు కడతారు, వాళ్ళు కడతారు, వీళ్ళు కడతారు. ఇక్కడ ఇల్లు కట్టడం అంటే ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు? సిమెంటు, కంకర, ఐరను, ఇటుకలో, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఇల్లు కట్టడం అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? భార్య, భర్త, పిల్లలు ఒకటిగా జీవించటం, అభివృద్ధి చెందటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టనలే కట్టువారి యొక్క శ్రమ వ్యర్థమవుతుంది. నీవు దేవునికి సహాయము లేకుండా, దేవునికి ఆశీర్వాదము లేకుండా, ప్రార్థన జీవితము లేకుండా నా ఇంటిని నేను కట్టుకుంటాలే, నా కుటుంబాన్ని నిర్మించుకుంటాలే, నా కుటుంబం బాగానే ఉంటుందలే అని అనుకుంటున్నావా? ఆయన కట్టకపోతే నీ ఇంటిని ఎవడూ కూడా కట్టలేడు. ఆయనను వేడుకోవాలి ప్రతిదినము, అనుదినము కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చదువుకుందాం. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఆయనకంట 3 కార్యాలంటే ఇష్టం అంటాడు. ఈ లోకంలో 3 రకాల ప్రజలంటే ఇష్టం అంటాడు. దేవుడికి 3 రకాల ప్రజలంటే ఇష్టం అంటండి. ఎవరట వారు? చదువుకుందాం. 25:1 వచనం. 3 కార్యములు నాకు ఇష్టము. 3 కార్యములు నాకు ఇష్టం. దేవుడు అంటున్నాడు, నాకు 3 కార్యాలు ఇష్టం అంటే ఏంటివి అవి? దేవునికిని నరులకు కూడా ఇవి ప్రీతిని కలిగించును. సోదరులు ఐకమత్యముగా జీవించు. మొదటిది ఏంటంట? సహోదరులు ఐకమత్యంగా జీవించు. మొన్న ఈ మధ్యలో శ్రీకాకుళంలో ప్రియులారా, మొన్న ఈ మధ్యలో జరిగిన వాస్తవం పేపర్లలో, టీవీలలో కూడా వచ్చింది. మొన్న ఈ మధ్యలో శ్రీకాకుళంలో ప్రియులారా, తమ్ముడు అన్నని గొడ్డలితోటి నరికి చంపేశాడు. జరిగిన వాస్తవం ఏంటి? వాళ్ళ మధ్యలో వచ్చినటువంటిది చిన్న ల్యాండ్ దగ్గర ఆయనడు జరిగాడని గొడవ. ఆ చోటు దగ్గర అన్న కొంచెం ముందుకి జరిగాడని, అది చిలికి గాలివానై తమ్ముడు ఏం చేశాడు? అన్నని చంపేశాడు. బైబిల్ గ్రంథంలో అన్న తమ్ముడిని చంపాడు, కయ్యేనుడు ఆబెలుడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ఇటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, సహోదరులు ఐకమత్యముగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఈ రోజుల్లో ప్రియులారా, ఇదిగో అన్నకి ప్రధాన శత్రువు ఎవరవుతున్నారండి? తమ్ముడు అవుతున్నాడు. తమ్ముడికి ప్రధాన శత్రువు ఎవరవుతున్నారండి? అన్న కొంచెం ఎక్కువ బాగుపడితే చాలు తమ్ముడు కళ్ళల్లో, మగోళ్ళన్నా కొద్ది తట్టుకుంటారండి. ఇక ఆడోళ్ళైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్త్రీ వ్యతిరేకిని కాదండి, ఉన్న నిజాలు చెప్తున్నా, నన్ను క్షమించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొన్న ఈ మధ్యలో ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. చిన్న కుటుంబం అండి, చిన్న కుటుంబం. ఏంటి, వెళ్ళగానే అక్క, చిన్నపిల్లల ఇద్దరు కూడా అలిగి కూర్చుంది, బయటికి రాటల్లా, ఎవరితో మాట్లాడతల్లా. బాగా తెలిసినటువంటి కుటుంబం. ఏది పెద్దదేది అని అడిగాను. అలిగిందండి. ఎందుకని అంటే, చెల్లికి మేము కూల్ కేక్ తెచ్చామంట, ఆమెకేమో మామూలు కేక్ తెచ్చామంటండి. జరిగిన వాస్తవేనండి. ఇలా ఉన్నాయి మన కుటుంబాలు.
చిన్న తేడా వస్తే చాలండి, ఇంట్లో వాళ్ళే ప్రధాన శత్రువులుగా మారుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను సంతోషించేది ఎప్పుడంటే ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, సహోదరులు ఐకమత్యముగా ఉండాలి. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారు స్నేహముగా జీవించటం. ఇక దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదంటండి. దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. పచ్చి గడ్డేస్తే బగ్గుమని మండుద్దండి మన ఇంటి పక్కన వాళ్ళతోటి. అదేంటో కానీ గొడవలన్నీ ఎవరితోటి ఉంటాయండి. ఈరోజు నేను బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యంగా మీకు వినిపించాలి అనుకున్న మాట ఇప్పుడు రాబోతుంది. జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలు పొందికగా జీవించాలి. ఎలా జీవించాలండి? భార్యాభర్తలు పొందికగా జీవించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక తల్లి నా దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటా ఈ విధంగా చెప్తుంది. ఏంటంటే, ఫాదర్ గారండి, మా భర్త సాయంత్రానికల్లా తాగి వచ్చి నన్ను అనరాని మాటలు అంటున్నాడండి. నన్ను 4 దెబ్బలు కొడితే పడతానండి. ఏమంటుందండి? 4 దెబ్బలు కొట్టినా పడతాగానండి. బజారెక్కి నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడంటండి? బజారెక్కి నా శీలాన్ని శంకిస్తున్నాడండి, పెద్ద పెద్ద మాటలతో అందరు ఎదురుగా. ఏం చేస్తున్నాడంటే, భర్త తాగిన మైకంలో నా శీలాన్ని శంకిస్తున్నాడండి. అది తట్టుకోలేకపోతున్నానండి. ప్రియులారా, దేవుడు ఈ రోజున భార్యాభర్తలు కుటుంబం నుండి కోరుకునేది ఏంటంటే, ఎలాగుండాలంటండి? పొందికగా. పొందికగా అంటే ఏంటి? గుట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి యోసేపు మధ్యలో పరపొచ్చాలు రాలేదా? మరియ తల్లి యోసేపు మధ్యలో కష్టాలు రాలేదా? మరియ తల్లి యోసేపు మధ్యలో ఆ యొక్క మనస్పర్ధలు రాలేదా? వచ్చాయే. ఎవరంటున్నారు రాలేదనే? మరియ తల్లి తనకు తెలియకుండా గర్భవతి అయిందని యోసేపు గారు ఏమనుకున్నాడు? రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. బహిరంగంగా రోడ్డెక్కేసి చాటింపేశాడా? వేశాడా? లేదు ప్రియులారా, పొందికగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. ఇది లేకపోతే ప్రియులారా, ఈ పొందిక లేకపోతే, దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఇష్టపడేటువంటి ఈ పొందిక లేకపోతే మన కుటుంబాలలో ప్రియులారా, కుటుంబాలు నిలబడవు. క్షమించుకోగలగాలి, మన్నించుకోగలగాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోగలగాలి. ఎప్పుడైతే యోసేపు ప్రియులారా తనలో తాను బహిరంగము కాకుండా తనలో తాను అనుకున్నాడో, ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి, దేవునికి భయపడేటువంటి వాడు కాబట్టి, వెంటనే దేవుడే ఇంటర్వ్యూన్ అయ్యి దేవుడే కల్పించుకున్నాయా, నీ భార్య అటువంటిది కాదయ్యా, నీ భార్య మహాసాధ్వి. ఆపేయండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆపేయాలి మనం. ఏమిటి? ఆ అమ్మాయి ఏదో అన్నవరస అయ్యేటువంటి వ్యక్తితో 2 మాటలు మాట్లాడిందండి. హట్, నువ్వేంటి మాట్లాడుతున్నావు వాడితోటి అని నిందలు వేయడం. మనమేమన్నా తక్కువ తిన్నామా? ఆయన వస్తా ఎవరో పొరపాటున రోడ్డు మీద ఉండి, చాలా దూరం ఉందయ్యా అన్నయ్య, నన్ను కొంచెం ఎక్కించుకెళ్ళాను అక్కడ దాకా. అమ్మో, ఇంకేముంది, ఇల్లు బీకి పందిరేసేయడమే, మామూలుగా ఉండదు. ఇంకా ఎందుకు ఎక్కించుకున్నా? అయ్యో కర్మ. ఎంత వివరించినా పొందికగా జీవించటం చాలా ముఖ్యం భార్యాభర్తలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, మీరిద్దరూ కలిసి ఉన్నంత వరకు, మీరిద్దరూ కలిసి ప్రార్థన చేసినంత వరకు కూడా భార్యాభర్తలు ఏ సైతానుడికి కూడా మీ మీద అధికారము లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తలు కలిసి ఉన్నంత వరకు, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసినంత వరకు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినంత వరకు ఏ సైతానుడికి కూడా ఎటువంటి అధికారము ఆ కుటుంబం మీద ఉండదండి. యావమ్మ ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రియులారా, సాతానుడు ఆమెను శోధించినప్పుడు ఒంటరిగా ఉందా, భర్తతో పాటు ఉందా? గట్టిగా చెప్పండి. అదును చూసి దెబ్బ కొడతాడండి సైతానుడు. ఎలా దెబ్బ కొడతాడు? అదును చూసి దెబ్బ కొడతాడు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. భార్యాభర్త కలిసి ప్రార్థన చేసినంత వరకు,
భార్యాభర్త కలిసి ఉన్నంత వరకు ఏ సాతానుడికి కూడా మన మీద అటువంటి, అది మన కుటుంబం మీద ఎటువంటి అధికారం ఉండదు ప్రియులారా. కలిసి ప్రార్థన చేయండి ప్రియులారా, అద్భుతాలు చూస్తారు. విడివిడిగా కాదండి, కలిసి దేవాలయానికి వెళ్ళండి, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు పిల్లలకు దేవుని మీ కుటుంబాలలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ప్రియులకు దేవుని బిడ్డలారా యేసుప్రభు అంటాడు, ఎక్కడ ఇద్దరు ఏక మనస్కులై, ఎంతమంది అంటండి గడి చెప్పండి, ఇద్దరు ఏక మనస్కులై ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకించి నెరవేరుస్తాడంటండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై, ఎంతమంది అంటండి, ఇద్దరు. ఎంతమంది భార్యాభర్తలు, ఎంతమంది? ముందు అక్కడ స్టార్ట్ చేద్దాం, ముందు అక్కడ ప్రార్థన ప్రారంభిద్దాం. ఏక మనస్కులుగా భార్యాభర్తలు ప్రార్థన చెయ్యాలి, అప్పుడే జరుగుతాయి కార్యాలు, అప్పుడే జరుగుతాయి అద్భుతాలు ప్రియులారా. మరియ యోసేపులు ఇరువురు కూడా ప్రియులారా కలిసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు, కలిసి ప్రార్థనకి వెళ్ళారు, కలిసి సినగోగు కంటే ప్రార్థనాలయానికి వెళ్ళారు, కలిసి ప్రార్థన చేశారు. మన కుటుంబాలన్నిటికీ కూడా వారిరువురు కూడా, వారు ముగ్గురు కూడా గొప్ప సుమాతృకనిస్తున్నాడు. కలిసి ప్రార్థన చేయటం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి సాతానుకు కూడా ప్రియులారా మన కుటుంబాల మీద అధికారం ఉండదు కలిసి ప్రార్థన చేయగలిగితే. తోబీతు గ్రంథంలో ఒక చక్కని సన్నివేశం ఉంటుందండి. తోబీతు గ్రంథంలో ఒక చక్కని సన్నివేశం ఉంటుందండి. తోబీతుకి వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. తోబీతుకి తోబయ్య అనే కొడుకున్నాడు. ఆయనకి బంధువు ఉన్నాడు దూరపు దేశంలో, అతని పేరు రఘువేలు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. అయితే ఈ రఘువేలుకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరేంటి? సారా. ఆమెకి దెయ్యాలు పట్టినాయి, మామూలు దెయ్యాలు కాదు, కొరివి దెయ్యాలు పట్టినాయి. ఎట్లాంటి దెయ్యాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమెని వివాహం ఆడినటువంటి వాళ్ళు పురుషులందరూ కూడా ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. ఎలా మరి దీనికి విరుగుడు? ఎలా మరి దీనికి విరుగుడు? ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకసారి వాక్యాన్ని చదివితే తోబీతు గ్రంథము 6వ అధ్యాయము, తోబీతు గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. తోబీతు 6:17 వచనాన్ని చదువుకుందాం. వెంటనే 6వ అధ్యాయం 6:17 అమ్మ. వెంటనే గది అంతటా వాసన వ్యాపించును, ఆ వాసనకు భూతము పారిపోవును, అది మరలా సారా చెంతకు రాదు. నీవు ఆ యువతిని కోడకముందే మీరిరువురు లేచి నిలుచుండి దేవుని ప్రార్థన చేయాలి. పిల్లరా, కొత్తగా పెళ్లి చేసుకోబోయేటువంటి తోబయ్యతో దేవదూత అయినటువంటి రఫాయేలు నేస్తమా అజరియా రూపంలో తన దగ్గర ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, ఆమెలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న సాతాను శక్తులు పోవాలి అంటే మీరిరువురు కూడా ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. ప్రియులారా, నీ కుటుంబంలో సాతాను శక్తులు ఉన్నాయా? దుష్ట శక్తులు ఉన్నాయా? పీడిస్తున్నాయా? ఇక్కడ పీడించడం అంటే నన్ను అపార్థం చేసుకోమాకండి. సాతాను శక్తులు అంటే తెల్లగా కొమ్ములు పెట్టుకొని, తెల్ల పళ్ళు పెట్టుకొని, నల్ల జుట్టేసుకొని ఉండదనుకోమాకండి. దాని గురించి కాదండి. గలిబిలి ఉందా? కష్టాలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? చికాకులు ఉన్నాయా? ఏం చెయ్యాలి? కలిసి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వారిరువురు కూడా ప్రార్థన చేశారో పిల్లారా, వివాహమైన తర్వాత ఆ యొక్క సారమ్మలో ఉన్నటువంటి సాతాను ఏం చేశాడు? పారిపోయాడు పిల్లారా. మన కుటుంబంలో కూడా ఉన్నటువంటి అశుద్ధాత్మకీడులు ఎటువంటివైనా కానీ పోవాలి అంటే మనందరం చేయాల్సింది ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఏ ప్రార్థన చేయాలి? అది ముఖ్యం. కలిసి ప్రార్థన చేయాలి. అటువంటి వరాన్ని, అటువంటి దీవెనలని మనందరికి ప్రసాదించమని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మా దేవాలయ మహోత్సవం పండగ, తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాడు మీరు కుటుంబాలు ఏ విధముగా ఉండాలి, పిల్లలు ఏ విధముగా ఉండాలి అనే గొప్ప సత్యాన్ని, సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు.
ఓ ప్రేమమయుడా, భార్య, భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ప్రార్థించుకునే కుటుంబముగా మమ్మ దీవించండి నా తండ్రి. ముఖ్యంగా చిన్నారి బిడ్డలను నీ ప్రేమలో, నీ దైవ భయములో పెంచేటువంటి తల్లులుగా మమ్మల్ని, తండ్రులుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరూ నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి నాయన. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా దీవించమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ప్రభువా, ఏ కుటుంబాలలో అయితే శాంతి లేదో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, సంతోషం లేదో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి కుటుంబాల కొరకై, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేని కుటుంబాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ శ్రేష్టమైన దీవెనలు వారి మీద కుంభనింపచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో మా ఈ జోసఫ్ నగర విచారణ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ కొయ్యగూరపాడు గ్రామాన్ని దీవించండి ప్రభువా. విచారణ గురువులను, ఇక్కడ సేవ చేస్తున్న ఉపదేశులను, సంఘ పెద్దలను, అదేవిధంగా సంఘానికి బలముగా ఉంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.